ఈరోజు వాటిని ధ్యానించడానికి నేను దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నా. మొదటి మాట ఏంటో తెలుసా? దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు అంటే అర్పణను లక్ష్య పెట్టే దేవుడు ఆయన. అర్పణ మొదటేంటమ్మా? అర్పణ. హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాను, అర్పణమును దేవుడు లక్ష్య పెట్టును. రెండవది ఏంటో తెలుసా? హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు ఏం లక్ష్య పెడతాడు? హృదయమును లక్ష్య పెడతాడు. మూడవది ఏంటంటే దేశమును దేవుడు లక్ష్య పెట్టును. ఈ మూడు మాటలు మీ మనసులో ఉండాలి. సరే, మొదటిగా మనం చూస్తే కనుక మరి దేవుడు హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే కయ్యూను హేబేలు ఇద్దరు కనిపిస్తారు. కయ్యూను అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు కూడా అర్పణ తీసుకొచ్చాడు. కానీ దేవుడు హేబేలు అర్పణ మాత్రమే అంగీకరించాడు, లక్ష్య పెట్టాడు. మరి ఎందుకు హేబేలు అర్పణ మాత్రమే లక్ష్య పెట్టాడు, కయ్యూను అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదు అయినా అని మనం చూస్తే కనుక హెబ్రీయులు రాసిన పత్రికలో ఒక మాట కనిపిస్తుంది. చూడండి, 11వ అధ్యాయం 4వ వచనంలో 11:4 విశ్వాసమును బట్టి, చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే. ఈ మాట ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, బెటర్ దాన్ అంటారు. దాన్ అంటే కంటే. అతని కంటే ఇతను మంచివాడు, అతని కంటే ఇతడు చాలా యోగ్యుడు, అతని కంటే ఇతడు చాలా సాత్వికుడు, అతని కంటే ఇతడు చాలా దీన మనస్సు కలిగినవాడు. అంటే దీన్ని మనం చూస్తే కయ్యూను కంటే కూడా హేబేలు ఏ అర్పణ అర్పించాడంట? శ్రేష్టమైన కదమ్మా. కయ్యూను కంటే కూడా హేబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. చదవండి, చూడండి, ఇక్కడ విశ్వాసమును బట్టి. అది ఎందుకు అర్పించాడో తెలుసా? అలాగా విశ్వాసమును బట్టి మనం దేవుని దగ్గర తీసుకొచ్చేటటువంటి అర్పణ విశ్వాసంతో తీసుకురావాలి. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, దాని యందు లక్ష్యం ఉంచుతాడు ఆయన. ప్రైజ్ లో హల్లెలూయా. విశ్వాసంతో తెచ్చేవారు ఎటువంటిది తీసుకొస్తారంటే శ్రేష్టమైనది తీసుకొస్తారు. విశ్వాసం లేకుండా ఉండేవారు ఏదో ఒకటిలే అన్నట్టుగా తీసుకొస్తారు. కానీ విశ్వాసంతో తీసుకొచ్చేవారు దేవునికి నేను ఇచ్చేది చాలా శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవుని దగ్గరకు తీసుకొచ్చేటప్పుడు మనం ఆ మనస్సుతోనే తీసుకురావాలి. దేవుని దగ్గరికి ఇచ్చేటప్పుడు కూడా మనం ఆ మనస్సుతోనే ఇవ్వాలి, మనం దేవుడు ఏమండి సర్వోన్నతుడు, మహాగణుడు, భూమి ఆకాశములను ఆయన కలగజేసిన వాడు. ఆయన భూమిని ఆకాశాన్ని కలగజేసి అందులో మనల్ని తయారు చేసి మనల్ని ఉంచి మనల్ని పెంచి పోషించే దేవుడు. ఏమండి ఎంత గొప్ప దేవుని సన్నిధికి మనం అర్పణం తీసుకెళ్ళేటప్పుడు ఏమండి ఆయన సన్నిధికి ఆ విశ్వాసంతోనే మనం అర్పణము తీసుకుని వెళ్ళాలి. అందుకని ఇక్కడ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడానికి కారణం ఏంటంటే అతడు విశ్వాసమును బట్టి కయ్యూను కంటే కూడా శ్రేష్టమైన అర్పణ తీసుకెళ్ళాడు. మరి కయ్యూను ఏదో ఒకటిలే అన్నట్టుగా ఏదో ఒకటి దేవుని దగ్గరికి ఆయన అడుగుతాడా? ఆయన చూస్తాడా? ఏమండి ఆయన ఏమైనా అడుగుతాడా? ఏంటయ్యా ఎలాంటిది తీసుకొచ్చావు అడుగుతాడా? దేవుడు అడుగుతాడా? చెప్పండి, అడుగుతాడా దేవుడు? దేవుడు అడగడు. దేవుడికి ఇచ్చేటప్పుడు మనం విలువైనది శ్రేష్టమైనది మనము ఇవ్వాలి. దేవుడు అడగడు నువ్వేం తీసుకొచ్చావు, కానీ ఆయన చూస్తాడు. నిన్నేం అడగడు, కానీ చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూడలేదా? లోకాసు సువార్తలో చూస్తే ఆయన చూడలేదా? 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది కదా. ఆయన చూస్తున్నాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఏమండి కానుక పెట్టే దగ్గర కూర్చున్నాడు. ఏమండి కానుక పెట్టే దగ్గర ఆయనకి ఏం పని అండి?
ఏం పని ఆయనకి? కానుక పెట్టి దగ్గర ఆయనకి ఏం పని? ఆయన ఆ దేవాలయములో ఏమండి ఒక ఎత్తైన డయాస్ మీద నిలబడి వాక్యం చెప్పి అనేకులకి వాక్యాన్ని అందించేటటువంటి ఒక మంచి బోధకుడు ఆయన. కానీ ఆయన ఒక్కసారి కానుక బయట దగ్గరికి వెళ్ళాడంట, అక్కడ కూర్చున్నాడు. హల్లెలూయా. ఆ ధనవంతులను పేదవారిని అందులో వేసేటటువంటి కానుకలన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. ఎవరిని ఏమంటలా, ధనవంతులు వేస్తున్నారు, పేదవాళ్ళు వేస్తున్నారు, ఏమండి అందరూ వేస్తున్నారు, ఎవరు అంటలేదు. కానీ ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు కనుక దేవుడు మన యొక్క కానుకలను చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఎలా అర్పించాలి కానుక? విశ్వాసముతో కయ్యూను కంటే హేబేలు శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించాడు విశ్వాసము ద్వారా. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఏమండి యేసు ప్రభువు మన కోసం ఆయన ప్రాణమే పెట్టాడు. ఏమండి మన కోసం ఆయన ప్రాణమే పెట్టాడు. ప్రాణం కంటే విలువైంది ఏముంది చెప్పండి? ప్రాణం కంటే విలువైంది ఏముంది? ప్రాణం కంటే విలువైంది ఉందా? ఒకడు సర్వలోకం సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని ఉంది బైబిల్లో. అటువంటి ప్రాణమే మన కోసం పెట్టాడు యేసు ప్రభు. హల్లెలూయా. అంటే ఆయన విలువైనటువంటి ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. మరి మనం దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి? దేవునికి విలువైనది మనం ఇవ్వాలి, విలువైన దాన్ని ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని విశ్వాసమును బట్టి హేబేలు అంట కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. అందువలన అతడు సాక్ష్యం పొందాడు. ఏమని? ఇదేంటి అంటే అర్పణ అర్పిస్తేనే నీతిమంతులు అయిపోతారా? అయిపోతారనే చెబుతుంది బైబిల్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ అర్పణలో ఏముంది? విశ్వాసం ఉంది. ఆ అర్పణలో మిక్సింగ్ అయిపోయింది. అది ఏంటిది? విశ్వాసం. అర్పణ విశ్వాసంతో కలిసి మిక్సింగ్ అయిపోయి ఆ అర్పణ తీసుకొచ్చి దేవుని మందిరంలో అతను అర్పించాడు. అందుకని నీతిమంతుడయ్యాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, నీతిమంతులు ఎలా అవుతారు? ఎవరైతే విశ్వసిస్తారో ప్రభువుని వారు నీతిమంతులే కదా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుడు అతనికి నీతిగా ఎంచాడు. నమ్మడం అంటే విశ్వసించడమే. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుడు ఏం చేశాడు? అతన్ని నీతిమంతుడిగా చేశాడు. హల్లెలూయా. ఇక్కడ హేబేలు కూడా అంతే, విశ్వాసముతో అర్పణము తీసుకొచ్చాడు, దేవుడు అతన్ని నీతిమంతుడుగా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం నీతిమంతులుగా మనం ఉండాలి అంటే విశ్వాసముతో మనం తీసుకురావాలి. దేవుని ఎదుట మనం అర్పణ ఎలా ఉండాలి? విశ్వాసముతో కూడినటువంటి అర్పణగా ఉండాలి. దేవుడు అది అంగీకరిస్తాడు, లక్ష్య పెడతాడు దేవుడు. అంతేకాదు ఆ విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. ఎంత చక్కని మాటలండి ఇవి, ఎంత చక్కని మాటలు. మరి మొదటి మాటగా మనం చూస్తే విశ్వాసము కలిగినటువంటి అర్పణ. రెండవదిగా మనం చూస్తే నిర్గమాకాండం 35వ అధ్యాయం, దీనిలో ఫస్ట్ పాయింట్లోనే చెబుతున్నాను. నిర్గమాకాండం 35:29 చదవండి. ఎలా తీసుకొచ్చారంట? దేవునికి ఇచ్చేటప్పుడు రెండవది ఏంటంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి. వింటున్నారమ్మా? విన్నారా? దేవునికి ఇచ్చేది ఎలా ఇవ్వాలి? మనస్ఫూర్తిగా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అంటే దావీదు వలె, దావీదు కూడా దేవునికి, మరి ఈ మోషే గురించి రాయబడింది. మోషే ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు జనులు, ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరం, అది రాళ్లతో కట్టింది కాదు. కానీ ఇశ్రాయేలు అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ప్రత్యక్ష గుడారమే దేవాలయంగా
వాళ్ళ మధ్య దేవుడు కట్టమని చెప్పాడు. అది కట్టేటప్పుడు ప్రజలు మనస్ఫూర్తిగా దేవునికి ఏం తీసుకొచ్చారంట? ఆ పని కోసం అర్పణలను తీసుకొచ్చారు. అది ఎలా తీసుకొచ్చారు? మనస్ఫూర్తిగా తీసుకొచ్చారు. దేవుని పని కోసం మనం ఎలా ఇవ్వాలి? మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మనం మనస్పూర్వకముగా ఇవ్వాలి. దేవుని పని కోసం మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఏమండి? అదే మరి మనం గమనిస్తే కనుక నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవ. అది దాన్నే మనస్ఫూర్తిగా అనే మాటతో మనం ఇక్కడ వాడుతున్నాం. మనస్ఫూర్తిగా దేవుని పని కోసం ఎలా ఇవ్వాలి? మనం మనస్పూర్వకముగా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి దేవుని పని కోసం అనేది రెండవ మాటగా చూస్తాం. దావీదు ఇచ్చాడు అలాగా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో నా కష్టస్థితిలోనే ఏంటమ్మా ప్రయాసపడి. ఇక్కడ దావీదు చెబుతున్నాడు, నా కష్టస్థితిలోనే నేను ప్రయాసపడి యెహోవా మందిరము కోసం ఎంతండమ్మా బాబాయ్, ఎంత చెప్పండి? 2 లక్షల మణుగులంట. 2 లక్షల మణుగుల బంగారమును. ఏ స్థితిలో ఇచ్చాడు ఇవన్నీ? కష్టస్థితిలోనంట. చెప్పాడా లేదా? నా కష్టస్థితిలోనే 2 లక్షల మణుగుల బంగారమును దేనికోసం ఇచ్చాడు? మందిరం కోసం. మందిరం కోసం 2 లక్షల మణుగుల బంగారమును, 10 కోట్ల మణుగుల వెండిని. అమ్మ బాబోయ్, 10 కోట్ల మణుగుల వెండిని. 10 కోట్ల మణుగులంట. ఒక మణుగు అంటే 400 కేజీలు. మరి ఇప్పుడు 10 కోట్ల మణుగులు అంటే 10 కోట్లు ఇంటూ 4 వేసుకోండి, 400 వేసుకోండి. లెక్కలేనంత. మనం గమనిస్తే కన్నా ఇంకా చదవండి. తోచ శక్యము కానంత అంటే కొలత వెయ్యలేనంత ఎత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రానులను రాళ్లను కూర్చి ఉంచితిని. ఇవన్నీ దావీదు దేనికోసం సంపాదించాడు? యెహోవా మందిరం కోసం. ఇంత సంపాదించి కష్ట సమయంలో ప్రయాసతో సంపాదించాడంట. మనం 29వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 29:17 చదవండి. 29:17. చూడండి, నా దేవా నీవు హృదయములను పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ చూడండి మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఎలా ఇచ్చాడు ఇవన్నీ? ఇందా చదివించిందేమో ఆయన ఇచ్చిన పనిముట్లు లిస్ట్ అనమాట అది. ఇవన్నీ ఎలా ఇచ్చాడు? దేవునికి ఇచ్చేటప్పుడు మనఃపూర్వకముగా ఇచ్చే అర్పణమును ఆయన లక్ష్య పెడతాడు. మొదటిది ఏం చెప్పాను? విశ్వాసముతో మనం ఇచ్చేదాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. ఈ రెండవది మనఃపూర్వకంగా ఇచ్చేదాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. మనస్ఫూర్తిగా ఇవ్వాలి దేవునికి ఇచ్చేటప్పుడు. అయ్యో నేను ఇస్తున్నాను, అయ్యో నాకు తక్కువ అయిద్దేమో, మరి నాకే లేదు. ఇచ్చేదేదో మనస్ఫూర్తిగా ఇవ్వు, నేను దాన్ని లక్ష్య పెడతాను. నాకు ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇస్తున్న దాన్ని దేవుడు చూస్తాడు, కానీ నువ్వేమిస్తున్నావు అనేది చూడవు దేవుడు. ఇప్పుడు చూడండి, దావీదు 10 లక్షల మణుగుల బంగారాన్ని ఇచ్చాడంట. ఎన్నమ్మా? 2 లక్షల మణుగుల బంగారాన్ని, 10 కోట్ల మణుగుల వెండిని ఇచ్చాడంట దావీదు. మరి తోచగలిగిన శక్యము కాని
ఇత్తడిని, మ్రానులను, ఇనుమును ఆయన ఇచ్చాడు. అదంతా కూడా ఎలా ఇచ్చాడు? మనఃపూర్వకముగా ఇచ్చాడు ఆయన. దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఎలా ఇవ్వాలి? మనస్ఫూర్తిగా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ప్రభువుకి ఇది నేను దేవునికి ఇస్తున్నాను, ఇది నేను దేవునికి ఇస్తున్నాను, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అలాగే మనం చూస్తే 2 కొరింథీ 9:6-7 వచనాలు కూడా చూస్తే అక్కడ దేవునికి ఇచ్చేవి ఎలా ఇవ్వాలి అనేది పౌలు చెబుతున్నాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. చూడండి, ఇక్కడ సణుగు కొనకయు బలవంతముగా కాకయు. చూడండి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడు కూడా తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని. ఆహా, ఎంత చక్కని మాట ఉంది ఇక్కడ. దేవుడు అంట ఉత్సాహముగా అంటే మనస్ఫూర్తిగా, ఉత్సాహముగా అంటే మనస్ఫూర్తిగా ఇచ్చువానిని ఆయన ప్రేమించునంటే ఆ అర్పణ దేవుడు లక్ష్య పెడతాడు. అలాగే తీసుకొచ్చాడు. దేవుడు నాకు చేసిన మేలు ఉపకారములకు ఈ గొర్రె పొట్టేలు అర్పణగా ఇస్తే ఇది సరిపోద్దా? చాలదు కదా. అయినా నాకున్న దాంట్లో నేను శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇస్తున్నాను, ఇది నా మనస్ఫూర్తిగా ఇస్తున్నాను, విశ్వాసంతో ఇస్తున్నాను అని హేబేలు అలా తీసుకొచ్చాడు. కాబట్టి హేబేలు అర్పణమును దేవుడు లక్ష్య పెట్టాడు, అంగీకరించాడు. మరి ఇంకొక మాట చూద్దాం. రోమిలు రాసిన పత్రికలో మనం చూస్తే 3వ మాట కూడా ఉంది అక్కడ. 3వ మాట ఏంటంటే రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. సహోదరుల పరిశుద్ధమును దేవునికి చూడండి, ఇంకొక అర్పణ ఏంటంటే సజీవ యాగముగా అర్పణము. సజీవ యాగముగా మనం దేవునికి సమర్పించుకొనవలెనని. సమర్పించుకోవడం అంటే అర్పణముగా. మన 3వ అర్పణ గురించి ఇక్కడ చెబుతున్నాడు. మనం ఎలా సమర్పించుకోవాలి? సజీవ యాగముగా మనము సమర్పించుకొనవలెను. అందుకే పౌలు ఇంకొక పత్రికలో ఆయన అంటాడు కదా, ఇదిగో నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఆ మాట అన్నాడు కదా, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. పానార్పణం ఒక మంచి నీళ్ల వలె దేవునికి నా ప్రాణమును కూడా అర్పిస్తున్నాను. అంటే పౌలు ఎంతగా దేవుని ప్రేమించాడు అనేది కనిపిస్తుంది. నేను బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం. నేను బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం. ఈ ప్రాణం దేవునిదే, దాన్ని నేను పానార్పణముగా పోయిచున్నాను. ఎంత గొప్ప మాట చెప్పాడు పౌలు. హల్లెలూయా. ఆ స్థితిలోకి మనం ఉండాలనేది దేవుని ఆశ. ఎందుకంటే మనం బ్రతికినా క్రీస్తే, చావైతే మనం బ్రతికిననో చనిపోయిననో క్రీస్తు వారమై ఉన్నాం. హల్లెలూయా. మనం బ్రతికినా చనిపోయినా క్రీస్తు వారమై ఉండాలి. మనం దేవుని పిల్లలుగా ఉండాలి. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు బ్రతికినా క్రీస్తువాడే, చనిపోయిననో క్రీస్తువాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే కనుక సజీవ యాగముగా నేను దేవునికి నా జీవితాన్ని నేను సమర్పించుకుంటున్నాను. అది దేవుడు లక్ష్య పెడతాడు. అది యెహోవా లక్ష్య పెట్టేటటువంటిది మరి అర్పణ దేవుడు లక్ష్య పెడతాడు. ఈ అర్పణ ఎలా ఉండాలి? ఒకటి విశ్వాసముతో అర్పించాలి, రెండవది మనస్ఫూర్తిగా అర్పించాలి, రెండవది సజీవ యాగముగా అర్పించబడాలి. అంటే మన ప్రాణాత్మ దేహములు అన్నీ కూడా దేవునికే అర్పించాలి మనం. ఏమండి, ఒక ఆయన బాప్తీసం పొందేటప్పుడు అంట చెయ్యి ఎట్టెత్తాడంట. ఆ ముంచట్లా ఎంత పాస్టర్ గారు ఎంత ముంచినా చెయ్యట్టగా పెడుతున్నాడు. ఏంటి బాబా చెయ్యవే ముంచవే ఏంటంటే, బాబు ఈ చెయ్యి నేను సిగరెట్లకు అప్పగిచ్చాను, అందుకని ఇది ముంచట్లేదు, మొత్తం మునుగుతా అంటున్నాడంట.
మొత్తం మునిగిపోతా, కానీ చెయ్యి మాత్రం ఉంచను. ఎందుకు? ఆ చెయ్యి సిగరెట్లకి అప్పగిచ్చాను నేను. అదే నేను కోరుకునే అర్పణము కాదు. నువ్వు సజీవ యాగం, మొత్తం మునిగిపోవాలి. హల్లెలూయా, మొత్తం మునిగిపోవాలి. ఎందుకో తెలుసా? ఇంతకు ముందులో వచ్చు జీతం మరణం, అంతే కదా. ఇప్పుడు నేను నిన్న ఒక చక్కని మాట చదివాను నేను. ఏంటంటే రోమిలు రాసిన పత్రికలోనే ఒక మాట చదవండి, 6వ అధ్యాయం 20. అమ్మా, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ జీతం అనే దానికి గ్రీకు మాట, గ్రీకులో ఏమన్నారంటే అప్సోనియా. గ్రీకులో జీతము అనే దాన్ని అప్సోనియా అనే మాటతో వాడారు. దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే, అప్సోనియా అనే దానికి అర్థం ఏంటంటే ప్రాణమునకు తెగించి చెమటోడ్చి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినటువంటి జీతం అప్సోనియా అంటే. అర్థమైందా? అప్సోనియా అంటే ప్రాణానికి తెగించి చెమటోడ్చి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినటువంటి జీతం. వింటున్నారా? ఇప్పుడు ప్రాణానికి తెగించి చెమటోడ్చి రెక్కలు ముక్కలు చేసుకొని మనిషి ఏం సంపాదిస్తున్నాడంటే మరణం. అంతే కదా, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇప్పుడు సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు, ఆడి బాబు ఎంత కష్టపడి వెళ్ళి రావాలి సెకండ్ షోకి, అవునా? మరి మందు తాగాలి, ఎంత కష్టపడి ఆడు మందు తాగాలి ఏమండి? వాడు తిరగాలి, ఊరంతా తిరగాలి, ఎంత కష్టపడి తిరగాలి. అర్థం చేసుకోండి ఒకసారి. ఇలా కష్టపడి 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 సంపాదించింది ఏంటంట? మరణం. కానీ ఇక్కడ ఉన్న ఒక అద్భుతమైన గొప్ప ఒక స్వీట్ వర్డ్ ఏంటంటే, అయితే దేవుని కృపావరము, వరము అనే మాట గమనించండి. వరము అంటే ఉచితం. వరము అంటే ఉచితం, ఫ్రీ. ఇప్పుడు కష్టపడి చెమట వచ్చి ముక్కలు చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించింది ఏంటంటే మరణం మనిషి. అర్థం చేసుకోండి అమ్మా, వింటున్నారా? నిద్రపోకండి. చాలా 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 ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. పాపంలో ఉన్నవాడు ఇప్పుడు ఆడికి కన్ను ఓపెన్ అవ్వాలి. హల్లెలూయా. ఆ రెక్కల ముక్కలు చేసుకొని తాగుతాడు, ఆ రెక్కల ముక్కలు చేసుకొని, అంతే కదా. తాగుడు ఊరికనే వస్తుందా? ఆడు పగలంతా కూడాను ఆ రెక్కల ముక్కలు చేసుకొని పని చేసి వచ్చి అవి తీసుకెళ్ళి ఎక్కడ పోసేస్తాడు? తాగుడు. కానీ ఒక స్వీట్ వర్డ్, అయితే దేవుని కృపావరము, వరము అంటే ఉచితం. నీకు జీవాన్ని, రక్షణను, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వేమి రెక్కల ముక్కలు చేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వేమి చెమటోడ్చవలసిన అవసరమో లేదు. ఏమీ లేకుండానే కేవలం దేవుడు ఈ రక్షణ, ఈ నిత్య జీవం, పరలోక భాగ్యం, ఇదంతా కూడా దేవుడు ఉచితంగా 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 ఇచ్చేస్తున్నాడు నీకు. తీసుకోవడానికి ఏంటో బాధపడిపోతారు. ఉచితంగా ఇచ్చే గొప్ప రక్షణ తీసుకో అంటే వద్దులే ఇప్పుడు వద్దులే. ఉచితమేగా నిత్య జీవం. ఏమండి? దేవుని యొక్క సన్నిధిలో ఉండే భాగ్యం, దేవుని బిడ్డలుగా ఉండే భాగ్యం, ఏమండి? పరలోక రాజ్యంలో చేరే గొప్ప భాగ్యం. అయ్యా ఉచితం అంటే మాకొద్దులే అంటున్నారు. ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. మనుషుడంట విలువైన వాటి కోసం ప్రయాసపడతలా, విలువలేని వాటి కోసం ప్రయాసపడుతున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, దప్పికొన్న వారలారా నా దగ్గరికి రండి, ఆకలి కొన్న వారలారా నా దగ్గరికి రండి, విలువలేని వాటి కోసం ఎందుకు మీరు కష్టపడతారు? నేనిచ్చే ఆ ఆహారమును తినేవాడు ఎన్నడో ఆకలి కొనడో, నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎన్నడో
దప్పికొనడు. అది ఉచితం, ఉచితం, ఉచితం. రండి 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 రండి. హల్లెలూయా, హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా, మనసారా ఊరూరా రారే. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా, మనసారా ఊరూరా రారే. జనులారా ఊరూరా నోరారా. పాడి పంటలనిచ్చు పాలించు దేవుడని, గూడు గుండెలనిచ్చి పోషించు దేవుడని, పాలించు దేవుడని, గూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని. నిన్నాడు ఏకారీతిగా ఉన్నాడని, నిన్నాడు ఏకారీతిగా ఉన్నాడని పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే. జనులారా ఊరూరా నోరారా రారే. జనులారా ఊరూరా నోరారా. హల్లెలూయా. దేవుడు అందుకే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళరా, ఎందుకయ్యా రెక్కల ముక్కలు చేసుకొని చెమట వచ్చి బాడీ శరీరం అంతా కూడాను నలగొట్టుకొని ఏం సంపాదిస్తున్నారు మీరు? మరణమేగా, మరణమేగా. పాపం వల్ల వచ్చే జీతం మరణం సంపాదిస్తున్నారు. రెక్కల ముక్కలు చేసుకొని మరణం సంపాదిస్తున్నారేంటి? కానీ నేను ఉచితంగా ఇస్తున్నాను రక్షణ. హల్లెలూయా. ఉచితంగా ఇస్తున్నాను పరలోక భాగ్యం. హల్లెలూయా. ఉచితంగా ఆశీర్వాదం ఇస్తాను. రెండయ్యా నా దగ్గరికి, రండి నా దగ్గరికి, రండి నా దగ్గరికి. దేవుడు పిలుస్తుంటే చాలామందికి ఆ పిలుపులో ఉన్నటువంటి ప్రేమ అర్థం కావట్లా. ఆ పిలుపులో ఉన్నటువంటి ప్రేమ అర్థం కావట్లేదు. ఆయన దినమల్లా చాచిన చేతులతో మనల్ని పిలుస్తున్నాడు. దినమల్లా బుదిగంత నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందండి అంటే తెలియట్లా పాపం. ఏంటి రెక్కల ముక్కలు చేసుకొని, ఇప్పుడు అక్కడ దొంగతనం చేయాలనుకోండి, ఎంత అది నైట్ వెళ్ళాలి, గోడ దూకాలి, మేడెక్కాలి, తాడు వేసుకొని ఎక్కాలి, అంత రెక్కల ముక్కలు చేసుకొని ఆడు దొంగతనం చేయాలి. ఆడు బ్యాంకులో లూటీ చేయాలనుకోండి, వాడు గోడంతా పగలగొట్టాలి. ఏటీఎంలో అనుకోండి, ఏటీఎంని వాడు మిషన్ తీసుకొచ్చి కట్ చేయాలి. లేకపోతే తిరిగేవాడు అనుకోండి, తిరిగిపోతు అనుకోండి, వాడు రకరకాలైన ప్లాన్లు వేయాలి. వాడు రకరకాలైన ప్లానింగ్స్ వాడికి ఉంటాయి. మధ్యాహ్నం సాయంత్రం ఈ ప్లాన్, ఆ ప్లాన్, ఈ ప్లాన్, ఇలా రెక్కలు ముక్కలు చేసుకొని ఏం సంపాదిస్తున్నాడు మనిషి? మరణం. కానీ దేవుని ఉచితమైన కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవం. హల్లెలూయా. నిత్య జీవం. హల్లెలూయా. చూడండి, దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు? విశ్వాసముతో కూడిన అర్పణము. రెండవది మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి అర్పణము. మూడవది సజీవ యాగంగా నిన్ను నీవే అంటే మనం ఇక్కడ ఒక మాట ఉంది, గమనించారో లేదు? దేవుడు హేబేలు అర్పణమును అంగీకరించిననుందా? రెండు ఉన్నాయి అక్కడ. హేబేలును అతని అర్పణమును. హేబేలును అంగీకరించలేదు, అతను తీసుకొచ్చింది మాత్రం అంగీకరించాడు దేవుడు అని ఉంది అక్కడ. మనం అంగీకరించబడకోకుండా మన అర్పణం దేవుడు అంగీకరిస్తాడా? ఏమండి, మనల్ని లక్ష్య పెట్టని దేవుడు మన అర్పణం లక్ష్య పెడతాడా? మనల్ని అంగీకరించాలి దేవుడు. మనల్ని అంగీకరించాలి. మన భక్తి, మన విశ్వాసం దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మనల్ని అంగీకరిస్తేనే మన అర్పణ కూడా దేవుడు అంగీకరిస్తాడు. అందుకనే యెషయా గ్రంథంలో ఎవరు తీసుకురమ్మన్నారు నా యొద్దకు అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయాల్లో చూస్తే దేవుడు చాలా రోషంగా మాట్లాడతాడు అక్కడ. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి,
11 యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడలను క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధికి కనబడాలని మీరు వస్తున్నారే, నా ఆభరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిని తీసుకురావద్దు. మీ అమావాస్య విశ్రాంతి దినములు సమాజ కూటములు ప్రకటనలు జరుగుతున్నవి కదా, పాపుల గుంపు కూడి ఉత్సవము చేయుచున్నారు కదా, దానిని నేను ఓర్చుకోలేకపోతున్నాను. ఎవరో పండగలు చేస్తున్నారు, ఉత్సవం అంటే పండగ. ఎవరు చేస్తున్నారు పండగ? పాపుల గుంపు కూడి ఉత్సవ సమాజమును నేను ఓర్చుకోన జాలను. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. అమ్మో, దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడమ్మా. అంటే మనం అంగీకరించబడుకోకుండా, మన జీవితం దేవుడు అంగీకరిస్తాడు కదా, అంగీకరించబడుకోకుండా మనం పండగలు చేసుకొని ఉత్సవాలు చేసుకొని మనం చక్కగా క్రిస్మస్, జనవరి, అదేంటిదమ్మా గుడ్ ఫ్రైడే, ఈస్టరు, ఇవన్నీ చక్కగా ఉత్సాహంగా మనం చేసుకుంటే దేవుడు మన పండగలను అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఆయన ఏమంటున్నాడు? దేవుడు బలిని కాదు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు బలిని కాదు కోరుకునేది, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టాను. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అంగీకారంగా ఉండాలి. ముందు నువ్వు అంగీకరించబడాలి, దేవుని చేత అంగీకరించబడాలి. ఆ విశ్వాసం నీలో ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తను వెతకవానికి ఫలము దయచేయవాడనియో నమ్మి రావలేను కదా. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆ విశ్వాసముతో ఆయన ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నా హృదయాన్ని ఏమండి, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, శరణాని చరణం శరణాని చరణం శరణాని చరణం శరణాని చరణం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. చూడండి, ఇదిగో దేవా నా జీవితం. ఆపాదమస్తకం అంటే పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు సజీవ యాగముగా మొత్తం ఏ టు జెడ్, కళ్ళు, చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు, హృదయము, మనస్సు, తలంపులు, అన్నీ ఎవ్రీథింగ్ నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. అది సజీవ యాగ సమర్పణ. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడమ్మా? అదే కోరుకుంటున్నాడు. నువ్వు సజీవ యాగముగా దేవునికి సమర్పించబడాలి. దేవుడు హేబేలును అతని అర్పణమును అంగీకరించును. అంటే టాప్ టు బాటం అంటే ఇక మన జీవితం అంతా కూడాను దేవునికే సమర్పించుకున్నాం అనుకోండి. దేవునికి సమర్పించుకున్నటువంటి జీవితాలు ఎలా ఉంటాయి ఏమండి? పరిశుద్ధంగా ఉంటాయి. దేవునికి అంగీకరించబడిన జీవితాలు పరిశుద్ధంగా, నీతిగా, ఏమండి దేవునికి మహిమకరంగా. అదే ఇందాక మనం అనుకున్నామే, మనం భోజనం చేసినను పానము చేసినను మనం ఏమి చేసినను దేవునికి మహిమకరముగా చేయుచున్నాము. భోజనం చేసేటప్పుడు కూడా దానియేలు చూడండి, దానియేలు భోజనం చేసేటప్పుడు కూడా దేవుని తన శరీరాన్ని అపవిత్రపరచుకున్నాడా? పరచుకోలేడు.
ఎందుకంటే టాప్ టు బాటం దేవా నీకే నేను అర్పించబడ్డాను. టాప్ టు బాటం. నేను కనీసం భోజనం విషయంలో కూడా నేను అపవిత్రత ముట్టుకోనేను. టాప్ టు బాటం పాదాల నుంచి శిరస్సు నుండి సిరిపాదాల వరకు కూడా నేను అపవిత్రతను నేను అంటుకోను ప్రభువా. దానియేలు అదే ముట్టుకోను. ఎందుకంటే ఇదిగో టాప్ టు బాటం నేను దేవునికి సమర్పించబడ్డాను. టాప్ టు బాటం. హల్లెలూయా. అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు. అపవిత్రమైన దాని వైపు మనం చూడకూడదు. అపవిత్రమైనది మనం చేయకూడదు. అది మనం దేవునికి సమర్పించుకున్నటువంటి ఆ సమర్పణ. హల్లెలూయా. మరి మనం చాలా మంచి విషయాలు మనం నేర్చుకున్నాం. కనుక ఈ రోజున దేవుడు సన్నిధిలో మనల్ని అంగీకరించాలి. మన అర్పణ కూడా దేవుడు అంగీకరించాలి. ఇప్పుడు మన అర్పణ ఎలా ఉండాలంటే విశ్వాసముతో కూడినదై ఉండాలి, మనస్ఫూర్తిగా ఇచ్చేదై ఉండాలి, అలాగే సజీవ యాగముగా ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి దేవునికి. హల్లెలూయా. సో మరి ఎలాగున దేవుడు మనలను సజీవ యాగముగా అంగీకరించినట్లుగా మనం విశ్వాసముతో దేవుని సన్నిధిలో కనబడదాం, విశ్వాసంతో దేవుని సన్నిధిలో నిలబడదాం, దేవుని సన్నిధిలో దేవుని పనిలో మనం ఉందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.